నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు పాలకేంద్ర సెంటర్ పరిధిలోని వసంత కృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ యారం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1వ వార్డు నుండి 8వ వార్డు వరకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వర్చువల్ విధానంలో పార్టీ అగ్రనేతలు అందించిన సందేశాలను కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు చేసిన ప్రసంగాలు కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని నింపాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నాయకులు కలిసి కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనేత ఎన్టీఆర్ అని పలువురు కొనియాడారు. మహానాడు వేడుకలు సందర్భంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు సంకల్పం వ్యక్తం చేశారు. వెంకటగిరిలో జరిగిన ఈ కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్లు కనిపించింది. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భముగా 1 నుండి 8 10వ క్లస్టర్ నందు కేక్ కట్ చేయడం జరిగింది. ఆ మహానుభావుడి ఆశయాలను నిర్వర్తించేదానికే మా జీవితాలని అంకితం చేసే విధంగా మేము పాకులాడుతున్నాం. ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన విక్టరీ ఎమ్మెల్యే గారు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు ఈ 10వ క్లస్టర్ యారం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రామదాసు గంగాధర్ గారికి నమస్కారాలు చెప్తూ, ఈ కార్యక్రమం ఈరోజు నందమూరి ఆంధ్రుల అందగాడు, తెలుగునాట మహిళలందరికీ కూడా అన్నగా ప్రసిద్ధి ఎక్కినటువంటి ఒకే ఒక్కడు మన నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ 10వ క్లస్టర్లో ఈ మహానాడులో భారీ కేకుని కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఆ మహానుభావుడి స్ఫూర్తితో ఈ తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్య విధానాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి స్ఫూర్తితో ముందుకు నడవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తారు. తెలుగుదేశం అభిమానులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తారు.
జై తెలుగుదేశం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడి 103వ జన్మదినం సందర్భంగా వెంకటగిరి మహానాడు ప్రాంగణంలో 10వ క్లస్టర్ నందు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ క్లస్టర్ ఇన్ఛార్జి యాదవ్ శ్రీనివాస్ అయితేనేమి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ వార్డు ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు ఏ స్ఫూర్తితో పార్టీని స్థాపించాడో పేద బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయ భిక్ష కల్పించాలి. ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు అంటేనే అగ్ర కులాలకు సంబంధించిన వారు మాత్రమే రాజకీయాలు చేసి ఆ రోజుల్లో ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రాజకీయాల్లో ముందుకు రావాలని ఆయన ఏ స్ఫూర్తితో పార్టీని పెట్టాడు. అది ఆ రోజు నుంచి కూడా బీసీ అనే ప్రతి ఒక్కరూ ఆయన పార్టీకి వెన్నుదండి నడుస్తున్నారు. అలాగే ఆయన అడుగుచాటల్లో ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అయితేనేమి, అలాగే తన సూచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వెంకటగిరిలో మన విక్టరీ లెజెండ్ శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఎక్కడ మన ఏ వార్డులో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వందలాదిగా తరలి వచ్చి కార్యక్రమాలు జయప్రదం చేయడంలో ప్రథమ భాగము బీసీలో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మహానాడు కార్యక్రమం వర్చువల్ మహానాడుగా ప్రకటించినప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లలో మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు మన వెంకటగిరి నియోజకవర్గంలో 12 క్లస్టర్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన కార్యకర్తలకైతేనేమి ప్రజలకైతేనేమి అది ఏర్పాట్లు చేస్తూ కూడా పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ తెలుగుదేశం అని మరొకసారి రుజువు చేసినందుకు ఆయనకి మా బీసీలందరి తరపునే కాకుండా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా కురుగొండ రామకృష్ణ గారికి మేము ఎప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అన్న నందమూరి తారక రామారావు ఆయన ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో ఆయన ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నాడని, ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకెళ్తున్నాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఇక్కడికి చేసుకుంటే నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం.